నమస్తే అండి. వెల్కమ్ టు అల్వర్ అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో స్పెషల్గా అంటే మీకు ఏమీ చూపించదండి. ప్రతి ఆడవాళ్ళు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసుకునే పనులను నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వాటితో పాటు ఒక మంచి విషయాన్ని అయితే చెప్తానండి. అదేంటి అనుకుంటున్నారా? వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ హాయ్ అని ఒక కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఎవరు నాకు తెలియాలి కదండి. అందుకని కామెంట్ చేయమంటున్నానండి. నేను ఉదయం టిఫిన్ వేస్తే ఇడ్లీ అయితే వేస్తున్నానండి. చాలామందికి ఉదయం ఇడ్లీ అంటే నచ్చదండి. అంటే చాలామందికి అందరూ నేను ఒకదానండి. కానీ టిఫిన్ ఉదయం ఇడ్లీ అంటే చాలా మంచిది మన హెల్త్కి. అంటే ఇప్పుడు మన దోశ పూరి వాటికన్నా ఇడ్లీ అయితే మన హెల్త్కి అయితే మంచిదండి. ఏంటంటే ఇడ్లీ రుబ్బులని మనం మామూలుగా ఇడ్లీలోకి వేస్తాం కదండి షాపులో, కానీ అది కాకుండా బియ్యం నూక ఉంటుంది కదండి, దాన్ని అంటే బియ్యాన్ని సన్నగా నూకలాగా ఆడించుకొని వేస్తే కనుక మంచిదండి. ప్రతి వాళ్ళ ఇంట్లో కూడానండి ఉదయం 6 నుంచి 8 వరకు కూడా లంచ్ బాక్స్లో అడవడైతే ఉంటుంది కదండి. అది హస్బెండ్కి ఆఫీస్కి లంచ్ బాక్స్ అని ఉండొచ్చు, లేకపోతే పిల్లల స్కూల్కేనండి. ఏదైనా అంటే ప్రతి వాళ్ళ ఇంట్లో కూడానండి అంటే ఒక అరగంట ఐటీలో కొంచెం కొంచెం మార్పులతో కండి ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా ఇదే జరుగుతుందండి ఉదయాన్నే. అంటే అప్పుడు ఆడవాళ్ళందరూ ఏంటంటే మల్టీ టాస్కర్లు అయిపోతారండి. అంటే ఒక పక్క టిఫిన్ వేస్తూ పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసి బాగా చిన్న పిల్లలతో వాళ్ళని రెడీ చేయాలి. అంటే ఒక ఫిఫ్త్ క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళైతే రెడీ అవుతారండి. దానికన్నా చిన్నప్పటి వాళ్ళని మనం తయారు చేయాలి కదండి, అన్ని వాళ్ళకి అందించాలన్నమాట. అలా చాలా హడావిడిగా అయితే ఉంటుంది కదండి. ఉదయం 2 గంటలు అయితే ప్రతి అమ్మ కూడా మల్టీ టాస్కర్ అయితే అయిపోతారండి. అంటే ఆ 2 గంటల పని కూడా మనం హడావిడి పడకుండా ప్రశాంతంగా చేయాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ అయితే ఒక్కసారి మీరైతే ఫాలో అవ్వండి. అంటే ప్రతి వాళ్ళు కూడా పని అయితే చేస్తారండి. పని చేయకుండా అయితే ఎవ్వరు ఉండండి. కొందరు ఏంటంటే అలా చేస్తూనే ఉంటారండి. అంటే చీమలాగా అటు ఇటు తిరుగుతారంటే పని అంటే త్వరగా అవ్వదనమాట. ఇంకా కొందరు ఉంటారండి, వాళ్ళు ఏంటంటే అంటారు కదండి, చీర నలగకుండా పని చేస్తుంది అంటారు కదండి, అలా చేస్తారండి. వాళ్ళు పని చేస్తారు, వీళ్ళు పని చేస్తారు. కానీ వీళ్ళ పని ఏంటంటే ఏ టెన్షన్ పడకుండా చాలా త్వరగా నీట్‌గా అయితే చేస్తారండి. కొందరు ఏంటంటే ప్రతి చిన్నకి హడావిడిగా అంటే టెన్షన్ పడిపోతూ చాలా హడావిడిగా అటు ఇటు తిరుగుతూ చేస్తారండి. నేను చెప్పినట్టుగా కనుక మీరు ఫాలో అవుతే కనుక మీరైతే ఈ ఉదయాన్నే ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా అయితే చేసుకోగలరండి. వీలైనంత వరకు రేపు మనం ఏమి చేయాలనేది ముందు రోజే ఆలోచించాలి. అంటే ముందే భౌతికంగా చేయడం కంటే మానసికంగా చేయాలి. అంటే మన బ్రెయిన్‌లో ఒక బ్లూ ప్రింట్ అనేది తయారవ్వాలండి. అంటే రేపు మనం ఏ కూర వండాలి, రేపు మనం ఏ టిఫిన్ చేయాలి అన్నీ కూడా మనం ముందు ఒకసారి ఆలోచించుకోండి ముందు రోజే. అంటే చాలామంది ముందు ఆలోచిస్తుంది. ఇంకా కొందరు ఉంటారండి, అంటే ఉదయం లెగ్గానే పిల్లలకి బాక్స్‌లోకి ఏ కూర వండాలని చెప్పి చాలా కన్‌ఫ్యూజ్ అయితే అవుతారండి. ఆళ్ళ కోసమండి. ఏంటంటే వాళ్ళ ఇంట్లో కనుక చిన్న పిల్లలుంటే కనుక ముందు రోజు వాళ్ళ యూనిఫార్మ్, అలాగే టై, బెల్ట్ అని చెప్పి అన్నీ కూడా ఉతికినైతే పెట్టేసేయండి. పెట్టేసి వాళ్ళకి చెప్పండి ఉదయం లేసిన వెంటనే స్నానం చేసిన తర్వాత నీ బట్టలు ఇక్కడ పెట్టాను. ఎందుకంటే చాలామంది పిల్లలకి ఏంటంటే ప్రతీది అమ్మలే ఇవ్వాలండి. నేను కూడా మా అబ్బాయిలకి అలాగే ఇచ్చేదాన్ననమాట. అలా కాకుండా మనం ముందు రోజే ఇక్కడ పెట్టేసామనుకోండి యూనిఫార్మ్, అలాగే డ్రెస్ అదే బెల్ట్ ఉంటది కదండీ, బెల్ట్ అవన్నీ కూడా అక్కడ పెట్టామనుకుంటే వాళ్ళు మార్నింగ్ స్నానం చేసిందంటే వాళ్ళైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోతారు కదండీ. అలాగే ఇంకేంటంటే మనం ఏదైనా కర్రీ చేయాలనుకున్నప్పుడు అంటే చిక్కుడుగాయ కానీ, చిక్కుడుగాయ వండాలనుకోండి రేపు ముందు రోజు చిక్కుడుగాయ అయితే ఒలుసుకొని పెట్టుకోవాలండి. అలాగే కాలీఫ్లవర్ అయినా సరే ముందు రోజు ఒలిసి పెట్టుకోవచ్చండి. అవైతే పాడవ్వనమాట. మళ్ళీ మనకి దొండకాయ వేపుడు ఉంటుంది కదండీ, దొండకాయ ఫ్రై కూడా ముందు రోజే కట్ చేసుకోవాలండి. మీరు అప్పటికప్పుడు కట్ చేసుకుని అంటే ఒక అరగంట ముందరేస్తే పని అయిపోతుంది కదండీ. మీరు ఒక అరగంట ముందరేసి కట్ చేసినా అవి ఏంటంటే మనకి వేగటానికి ఎక్కువ టైం పడుతుందండి. అదే మీరు ముందు రోజు కనుక కట్ చేసుకుంటే కనుక కొంచెం ఆ దొండకాయని బొల్లుతాయనమాట. వాళ్ళు మనకి ఫ్రై అనేది వేపుతాం కదండీ, త్వరగా అయితే వేగుతాయనమాట. అలా కాకుండా మనం ఒక అరగంట ముందులేస్తే ఏమైపోతుందిలే ఫ్రెష్‌గా వండాలని చెప్పి అప్పుడే కట్ చేసేస్తే కనుక చాలా టైం అయితే పడుతుందండి. అలా అనమాట. అంటే కొన్ని కూరలుంటాయండి. ఇప్పుడు మనం బంగాళదుంప వండుతాం. అదేంటంటే స్టవ్ మీద మనం బాండీ పెట్టి ఆ నూనె మరిగేలోపు ఉల్లిపాయలు కట్ చేసేయొచ్చండి. ఆ ఉల్లిపాయలు మగ్గేలోపు బంగాళదుంపనైతే కట్ చేయొచ్చు. కానీ కొన్ని అయితే ఉంటాయి కదండీ, ఇలా చిక్కుడుకాయలని కానీ, లేకపోతే దొండకాయ అని కదా, అవైతే కుదరవండి. మనం చెయ్యాలనుకున్న చాలా అప్పుడు మనకి హడావిడి ఎక్కువైపోద్దనమాట. ఏంటంటే స్టవ్ మీద నూనె పెట్టి ఆ నూనె మరిగేలోపు ఉల్లిపాయలు కట్ చేయాలి. ఆ ఉల్లిపాయలు మగ్గేలోపు ఈ చిక్కుడుకాయలు అంటే అప్పుడు మనకి చాలా టెన్షన్ అయితే వచ్చేస్తుందండి. ఆ హడావిడిలో ఇంకా పని అనేది లేట్ అయితే అయిపోతుందండి. అటువంటి అయినా సరే ముందు రోజే
ఇలా మనం కట్ చేసుకొని ఉంచుకోవాలండి. అలాగే చెప్పాను కదా యూనిఫామ్‌లు కూడా ముందు రోజే మనం సెట్ చేసేస్తే పిల్లలు లేసిన వెంటనే వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతారండి. ఇంకేంటంటే మనం లంచ్ బాక్స్ పెట్టేలోపు పిల్లల్ని వాటర్ బాటిల్స్‌లో వాటర్ ఏసుకోమని, లేకపోతే స్నాక్స్ బాక్స్‌లో స్నాక్స్ పెట్టుకోమని చెప్పాలండి. లంచ్ బాక్స్‌లు అంటారా వాళ్ళైతే పెట్టుకోలేరండి. ఎందుకంటే బాక్స్‌లో రైసు, కర్రీస్ అయితే వాళ్ళైతే పెట్టుకోలేరు కదండీ. వాళ్ళు చేసే పనులు వాళ్ళంతట వాళ్ళు తయారవ్వడము, అలాగే ఇలా వాటర్ బాటిల్ వాటర్ వేసుకొని నేర్పితే కనుక మన పని కూడా కొంచెం తగ్గుతుంది. మనకి హడావిడి అనేది తగ్గుతుందండి. అలాగే పిల్లలకి పని చెప్పడం వల్ల ఏంటంటే, వాళ్ళకి కొంచెం పననేది వస్తుందంటే, మనం ఎక్కడికైనా వెళ్ళినా, లేకపోతే మన హెల్త్ బాలేనప్పుడు వాళ్ళంటే ఇబ్బంది పడకుంటే కొంచెం పనైనా వాళ్ళైతే చేసుకోగలరండి. అలాగే పిల్లలకనే కదండీ, హస్బెండ్‌కి కూడా తన పని తను చేసుకునేటట్టు కొంచెం ముందు సాయం చేయమనైతే చెప్పాలండి. ఎందుకంటే చాలామంది అనుకుంటారండి, నేను సూపర్ మామ్, నేను ఎంత పనైనా చేసేస్తాను, అన్నీ పర్ఫెక్ట్‌గా చేయాలనుకుంటారండి. అంటే ఇప్పుడు పిల్లలు చేసినా, లేకపోతే వాళ్ళ హస్బెండ్ చేసిన కూరగాయలను కట్ చేశారనుకోండి, అవి సరిగ్గా కట్ చేయలేదు అనకుండా కొంచెం పని వాళ్ళకి కూడా నేర్పడం. నేను సూపర్ మామ్, లేకపోతే నేను ఇంట్లో పనంతా నేను ఒక్కదాన్నే చేయగలను. వాళ్ళకి ఏమి చెప్పడంటే తర్వాత మనకే ఇబ్బందండి. మనం ఉదయం లేసినంటే ఏంటి హడావిడిలో ఏంటంటే మనం పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టాలని చెప్పి హడావిడితో ఏమీ తినమండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి హస్బెండ్ ఆఫీస్‌కెళ్తే అందరూ వెళ్ళిపోయిన తర్వాత రిలాక్స్‌గా అయితే తిందాం అనుకుంటే అండి చాలా మంది చేసిన పొరపాటైతే అదేనండి. నేను కూడా అంతేనమాట. మా అబ్బాయిలకి లంచ్ బాక్స్ పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళు వెళ్ళాక తిందామని చెప్పి అంటే అలా అనుకుంటే 9 అయిపోయేదండి. అప్పుడైతే టిఫిన్ చేస్తానండి. కానీ మనం ఏంటంటే మనం లేసిన ఒక అరగంట లోపే ఏదోటైతే తినాలండి. ఉదయం 5కి లేసి 9 వరకు ఏమీ తినకుండా ఉంటే చాలా నీరసం అయితే వస్తుంది. అప్పుడు మనకు తెలీదనమాట. ఆ పని ఆ కంగారు, హడావిడి త్వరగా చేసేవాళ్ళని చెప్పి మనకైతే ఏమీ తెలీదండి. తర్వాతైతే తెలుస్తుందనమాట. అంటే కొందరైతే తింటారండి. అంటే జావ ఉంటది కదండీ! రాగి జావ పెట్టుకొని అంటే ఒక పక్క పని చేస్తూనంటే అంటే ఆ జావ తాగడం లేకపోతే టిఫిన్ తినడం అయితే చేస్తారండి. గుడ్డైతే ఉడకబెట్టుకొని చాలా మట్టుకైతే చాలామందైతే చేయరండి. నేనైతే అస్సలు చేసేదాన్ని కాదండి. వాళ్ళు వీళ్ళంతా తిందాం కదా అనుకునేదాన్ని. ఇప్పుడు అది అలవాటు అయితే అయిపోయిందండి నాకైతే. అంటే మనం అప్పుడు ఏమనిపించదండి కానీ ఒక్కసారైతే నీరసంగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చాలా నీరసం అయితే అనిపిస్తదండి. ఏంటంటే మనం ఇప్పుడు వంట ఏదో చేస్తుంటాం కదండీ! అదే టైంలో మనం నైట్ బాదం పప్పులు నానబెట్టుకొని వంట చేస్తూ బాదం పప్పులు తినడానికి ఎంతో టైం అయితే పట్టదండి. అవి ఒలుసుకొని తినొచ్చు. అలాగే పిల్లలకి ఎలాగైనా చాలామంది గుడ్లు అయితే ఉడకబెడతాం కదండీ! నేను అలా అయితే ఉడకబెట్టేదాన్ననమాట. ఒక్కొక్కసారి వాడికేంటంటే గుడ్లు ఉడకబెట్టేటప్పుడు నేనే ఉడకబెట్టుకునేదాన్ని. కానీ తినేదాన్ని కాదని చెప్తున్నాను కదండీ! వాళ్ళెళ్ళిన తర్వాత రిలాక్స్‌గా కూర్చొని ఒక పక్క ఫోన్ చేస్తూ తినొచ్చు అనుకునేదాన్నండి. టీ అయినా, టిఫిన్ అయినా ఏదైనా వాళ్ళెళ్ళిన తర్వాతయితే తినేదాన్నండి. అప్పుడైతే నాకేం తెలుసు కదా! ఇప్పుడైతే మాత్రం చాలా సార్లు అయితే నీరసం అయితే వస్తుందండి. అంటే మనకి 20 ప్లస్‌లో ఉంటే 30 ప్లస్‌లో ఉండలేం. 30 ప్లస్‌లో ఉంటే 40 ప్లస్‌లో అయితే ఉండలేం కదండీ! ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ మనలోకి ఇదే శక్తి కూడా తగ్గుతుంది. నీరసం అయితే వస్తుంది. అది మా అమ్మ తిన ప్రతిసారి చెప్తుంది. అంబలి పెట్టుకొని తాగు, బాదం పప్పు తిను, గుడ్డు తినని కానీ ఏది నా బుర్రకైతే ఎక్కేది కాదండి. ఇప్పటికే తను చెప్పుద్ది. కానీ ఏంటంటే ఈ మధ్య నాకు నీరసం వస్తుందని చెప్పి నేనైతే తింటున్నానండి. మనకి తెలీదండి పిల్లల్ని మనం చూసుకోవాలి, హస్బెండ్‌కి బాక్సులు పెట్టాలని హడావిడి తప్ప మన గురించి అయితే మనమైతే ఆలోచించమండి. అంటే చాలామంది ఒక 100 మందిలో 90 మందయితే ఆలోచించరండి. 10 మంది ఆలోచిస్తారు. నేను బావుంటేనే కదా ఫ్యామిలీ బావుంటదని. కొందరేంటంటే అలా ఆలోచించలేరండి. నేనైతే అప్పుడు అసలు అలాగా ఆలోచించలేదు. కానీ ఇప్పుడైతే అలాగా ఆలోచిస్తున్నానండి. అందుకే మీకైతే నేను చెప్తున్నానండి. మీరు ఉదయాన్నే హడావిడి ఎంత పని హడావిడి ఉన్నా తిండి మాత్రం అస్సలు మర్చిపోదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.